ఈరోజు మనకి కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేస్తుంది. కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో అయితే విడుదల చేస్తుంది అనమాట. లోక్సభ ఎన్నికల కోసం ప్రత్యేకంగా రూపొందించిన మేనిఫెస్టో ఇది. గాంధీ భవన్లో విడుదల చేయనున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గారు ఐటీఐఆర్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, పాలమూరుకు జాతీయ హోదా తదితర 23కు పైగా హామీలు అయితే ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఐటీఐఆర్ ఏర్పాటు, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, హైదరాబాదు ఐఐఎం, హైదరాబాద్ విజయవాడ హైవేలో ర్యాపిడ్ రైల్వే సిస్టమ్, మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు, భద్రాచలం సమీపంలో ఎటపాక, గుండాల, పురుషోత్తమపట్నం, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు జాతీయ హోదా, హైదరాబాద్లో నీతి ఆయోగ్ ప్రాంతీయ కార్యాలయం, కొత్త ఎయిర్పోర్ట్లు, అదేవిధంగా రామగుండం మునుగురు రైల్వే లైను, కొత్తగా 4 సైనిక్ స్కూళ్ళు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు పెంపు, నవోదయ విద్యాలయాల సంఖ్య పెంపు, అదేవిధంగా నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఏర్పాటు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ, ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషను, అదేవిధంగా అధునాతన వైద్య ఆరోగ్య పరిశోధనా కేంద్రము. ఇలా చూసుకున్నట్లయితే అనేకమైతే ఉన్నాయన్నమాట ఈ మేనిఫెస్టోలోని. సో మరి చూడాలి ఇంకా ఏమి యాడ్ చేస్తారు ఏంటనేది. సో ఇది మనకి ఈరోజు మేనిఫెస్టో అయితే రాబోతుంది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.